मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే ఫ్రెండ్స్, మన ఇంటి పక్కన ఉన్న మాల్లో డిస్కౌంట్ ఇస్తున్నారు. 50% డిస్కౌంట్. నేను వాక్యూమ్ క్లీనర్ కొంటాను. నేను ఫ్రూట్స్ తీసుకుంటాను. నేను మొబైల్ కొంటాను. నేను తినే వస్తువులు కొనుక్కుంటాను. షాపింగ్ వెళ్దాం. ఏంటి విషయం? మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? మేడం, పక్కనే ఉన్న మాల్లో డిస్కౌంట్ ఇస్తున్నారు. మేమందరం షాపింగ్ చేయడానికి అక్కడికే వెళ్తున్నాం. సరే, ఓకే, కానీ జాగ్రత్తగా వెళ్ళండి. అందరూ కలిసే ఉండాలి. ఓకే మేడం. సరే, జాగ్రత్తగా కలిసి వెళ్ళి ఎక్కువగా షాపింగ్ చేసి రండి. బాయ్. బాయ్ మేడం. పదండి, లోపలికి వెళ్ళిపోదాం. మాల్ లోపలికి మేము పెట్స్ ని అలౌ చెయ్యం, అందుకని మీరు లోపలికి వెళ్ళకూడదు. అలాగా? సరే అయితే రండి వెళ్దాం. సేల్ ఫెయిల్ అయిపోయింది. కానీ ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఉంది, అందువల్ల మీరు ఈ రోజు లోపలికి వెళ్ళవచ్చు. వెల్కమ్ వెల్కమ్. వెల్కమ్. వెళ్ళండి. వెళ్ళండి. వెళ్ళొచ్చు. వెళ్ళండి. ఓ, మాల్లో తిరగడం కూడా బాగా టైం పాసే. ఇది చాలా బాగుంది. తినే వస్తువులు ఎక్కడున్నాయి? హనీ ఎక్కడా? ఇదెందుకు అసలు పైకి వెళ్ళడం లేదు? హనీ, నువ్వేం చేస్తున్నావు? ఇంటి పక్క వస్తే నువ్వు పైకి వెళ్ళగలవు. అలాగా? టైర్డ్ అయిపోయాను. రారా అన్నయ్య, రా వెళ్దామా? అరే టోపీ. నేను వెళ్ళి తినేసి వస్తాను. సరే, ఈ చోటుగా మళ్ళీ వచ్చాయి. అరే ఏంటిది, ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం తినాలి? అరే బా, నేను అన్నిటినీ తినేస్తాను. వావ్, వాసన అదిరిపోతోంది. అనియా, ఇడ్లీ ఉందా? ఇది చైనీస్ షాప్. అయితే చైనీస్ ఇడ్లీ ఇవ్వండి. మేము చైనీస్ ఇడ్లీలు తయారు చెయ్యం. చాలా ఈజీ. ఇడ్లీ చేసి అందులో మీరు సాస్ వేస్తే సరిపోతుంది. పక్క షాప్ లో మీకు ఇడ్లీలు దొరుకుతాయి. వచ్చిన కస్టమర్స్ ఇలా పంపించేస్తే మీకు ఎలా బిజినెస్ రన్ అవుతోంది? ఈ గ్లాసెస్ చాలా బాగున్నాయి. అచ్చు హీరోలా ఉన్నాను. కిటీ కిటీ, ఇదిగో వస్తున్నాను. కిటీ, కిటీ, ఇదిగో వస్తున్నాను. పొద్దున నేను వండిన కూర మాడిపోయింది. బన్నీ వల్ల ఇప్పుడు కిట్టి వీపు విరిగిపోయింది. చప్పట్లు కొట్టండి. ఇది చప్పట్లు కొట్టాల్సిన సమయం కాదు. కిట్టికి దెబ్బ తగిలింది. ఇలాంటి టైంలో ఎవరైనా జోకులు చెప్తారా? సారీ కిట్టి. 99 లక్షల తర్వాత అంటారు అందరూ కోటి. నన్ను తిడతావేంటి కిట్టి వీపు నువ్వు విరగొట్టి. చప్పట్లు కొట్టండి. ఏంటిది ఇంత లేట్ అయింది? ఇంకా రాలేదు? వచ్చేసిందా? సౌత్ ఇండియన్ సాస్ చేయడం లేదు, మరి చైనీస్ ఇడ్లీలు చేయరంట. ఒక పిల్లిగా నేను రెండింటినీ కలిపి తినాలని ఆశపడ్నా. బాంబు ఎక్కడా? పక్కనే ఉన్న ఒక షాప్ లో. అరే రే, బామా, ఇక్కడ బాంబు పేలిపోతుందా? నేను ఇక్కడ ఎలా తినగలుగుతాను? పరిగెత్తండి, బాంబు పెట్టారంట. పరిగెత్తండి పరిగెత్తండి.
పరిగెత్తండి 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 మాల్లో బాంబు పెట్టారట. నువ్వేమంటున్నావు? గట్టిగా చెప్పు. మాల్లో బాంబు పెట్టారట. పప్పు నాన్న మాల్లో బాంబు ఉందట. అలాగంతా అనకూడదు బాబు. అమ్మని మాటి మాటికి బాంబు అని అనకూడదు. అమ్మ బాధపడుతుంది కదా. త్వరగా త్వరగా పరిగెత్తండి. ఎవరు మీతో మాల్లో బాంబు ఉందని చెప్పింది? నేను చెప్పాను. పైన ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒక షాప్ లో బాంబు పెట్టారట. ఎగ్జిట్ డోర్ క్లోజ్ చేయండి. టెర్రరిస్టులు మాల్లోనే ఉన్నారు. కాల్ ద పోలీస్. మా ఇంటి గార్డెన్ లో ఒక పెద్ద మామిడికాయ చెట్టు ఉంది. పారిపోకిటి మాల్లో బాంబు ఉంది. చప్పట్లు కొట్టండి. ఎవరు బయటికి వెళ్ళకూడదు. బాంబు ఎక్కడుందో ఏంటో టెర్రరిస్టులకే తెలుసు. అందుకే ఎవరు బయటికి వెళ్ళకూడదు. బాంబు పెట్టడానికి నా కంట్రోల్లో ఉన్న ఏరియానే దొరికిందా? వెతకండి వెతకండి. బాంబు ఎక్కడుందో వెతికి తీయండి. భగవంతుడా, బాంబు ఎక్కడుందో కనపడేలా చెయ్యి ప్లీజ్. బాంబు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఎక్కడున్నావో కనిపించు. మిత్రులారా, అన్ని షాపులకు వెళ్ళి వెతకండి. ఎన్నో వేల ప్రజల ప్రాణాలు ఆపదలో ఉన్నాయి. అరే, ఇక్కడ లేదు, అక్కడ లేదు. ఎక్కడుంది బాంబు? ఎక్కడుంది బాంబు? దొరుకు. బాంబు ఎక్కడుంది? వెతకండి, బాగా వెతకండి. తమ్ముడు, ఇటు చూడు. ఇన్స్పెక్టర్ పాండా, ఇటు చూడండి. హ్యాండ్ గ్రెనేడ్. నిన్ను దద్దమ్మ, ఇది సీతాఫలం. టైం బాంబ్ అయి ఉంటే అందులో టిక్ టిక్ అని శబ్దం వస్తుంది. అరే అన్నయ్య, నువ్వు వెళ్ళి అటు వెతుకు, నేను ఇటు వెతుకుతాను. బాంబు దొరకాలి. ఈ మాల్లో బాంబు ఉందని ఎవరు చెప్పింది? ఇతనే చెప్పాడు. బాంబు ఎక్కడుంది? ఈ దద్దమ్మ చెప్పింది వినా ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. అరే, ఇతని గురించి మీకు తెలియదు. ఇతను చిన్న విషయానికే కంగారు పెడతాడు. అయ్యో లేదు ఇన్స్పెక్టర్ సార్, ఇద్దరు మాట్లాడుకుంటుంటే నిన్న చెవులతో విన్నాడు. వాళ్ళిద్దరే మాట్లాడారు. తొందరగా వాళ్ళిద్దరిని పట్టుకోండి. నువ్వు టెర్రరిస్టువా? నువ్వు పిచ్చోడువా? బాంబు ఒక షాప్ లో ఉందని నువ్వే కదా చెప్పావు. చెప్పు. ఇదిగో మర్యాదగా నిజం చెప్పు. బాంబు ఎక్కడుంది? వీడే బాంబ్. ఏంటి, మానవ బాంబా? మానవ బాంబే. పేల్చొద్దు, పేల్చొద్దు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, పేల్చకండి. నేనెందుకు పేల్తాను? నువ్వు బాంబువే కదా? అరే, నా సర్నేమ్ బాంబ్. నా పేరు మానవ్ బాంబ్. నమ్మకం కుదరకపోతే నా డ్రైవింగ్ లైసెన్స్ చెక్ చేసుకోండి. ఇవ్వు. సారీ, కన్ఫ్యూషన్ అయిపోయింది. సారీ. మా ఇంట్లో ఈరోజు సాంబార్ తయారు చేశారు. ఒక మనిషిని బాంబుగా మార్చేశారు. చప్పట్లు కొట్టండి. ఇందులో ఏముంది? బ్యాగ్ ఓపెన్ చేయి. బాంబ్. నా బిడ్డ, ఎవరైనా కాపాడండి. బిడ్డని కాపాడండి. తీసుకోండి. ఆగండి, పట్టుకోండి. వాళ్ళిద్దరే టెర్రరిస్టులు, వదలకండి. పట్టుకోండి. పట్టుకోండి. ఎక్కడికి పారిపోతున్నారు? ఆయన అసలు మీకు ఎలా తప్పించుకోవాలని ఐడియా వచ్చింది?
ఇది నా పాప కోసం. వావ్, మీరందరూ చాలా గొప్ప పని చేశారు. మంచి పని చేశారు పిల్లలు, మంచి పని చేశారు. హనీ, మీ అమాయకత్వం వల్ల నాకు ప్రమోషన్ దొరకబోతుంది. మొత్తం మీరు తినేయకండి, నాకు కూడా కొంచెం ఇవ్వండి. ఏయ్, ప్రమోషన్ అంటే తినే పదార్థం కాదు. అయితే మీరే ఉంచుకోండి. అనవసరమైన విషయాల్లో నాకు ఏ ఇంట్రెస్ట్ లేదు. ఏయ్.